ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 31వ శ్లోకము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను. పూర్తి శ్రద్ధ విశ్వాసంతో దోష విచారణ లేకుండా నా ఈ బోధను పాటించేవారు కర్మబంధముల నుండి విముక్తులవుతారు. 32వ శ్లోకము. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. కాని నా ఈ బోధనలో లోపాలను వెతికేవాడు జ్ఞానం విచక్షణలను లోపించి ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యం చేసి తమ భ్రష్టత్వాన్ని కోరి తెచ్చుకుంటారు. 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావంచే తమ కర్మలను ఆచరిస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం ద్వారా ఏమి ప్రయోజనం? ఓం శ్రీ పరమాత్మనే నమః.